గవర్నర్ని కలవాలి, రాష్ట్రపతిని కలవాలి, నరేంద్ర మోడీని కలవాలి, మీ మిత్రపక్షాలన్నింటినీ కూడా కలిసి మీరందరు కలిసిపోయి ప్రజలను కలవండి. ఫస్ట్ ప్రజాస్వామ్యంలో ఉన్న మీరందరూ కూడా ప్రజలను కలిసి ప్రజల సమస్యలు తెలుసుకోండి. గవర్నర్ని కలిస్తే మేము చేసిన లంగతనం దొంగతనం ఏం లేదు, రాష్ట్రపతిని కలిసినా మేము చేసిన లంగతనం దొంగతనం ఏం లేదు. నిజాయితీగా నికాసుగా నిబద్ధతతో ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఒకవేళ నువ్వు ఓర్వలేక ఉంటే నీ దగ్గర సంపాదించుకున్న డబ్బులు చాలా ఉన్నాయి, ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయి. కానీ మీ ద్వారా మీ మాజీ ఎమ్మెల్యేలకు, మీ మాజీ మంత్రులకు, మీ మాజీ ఎంపీలకు చెప్పు, డ్రగ్స్ని ఇంకా బహిరంగంగా మార్కెట్లకు తీసుకురాకండి, మీరు కూడా డ్రగ్స్ విక్రయించకండి. గతంలో మేము ఇలా ఈగల్ టీం పెట్టి డ్రగ్స్ ఏరువేతలో ఉంటే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు దొరుకుతురు. గివిట్ మీద నువ్వు రివ్యూ అయ్యి, గివిట్ మీద నువ్వు మన వాళ్ళని కలువు, ఎవరినైనా కలిసేది ఉంటే కలువు అధికారులని. నీ ఈ రేస్ కేసులో ఇంకెవరినన్నా కలువు, నువ్వు చేసిన అక్రమ దందాల గురించి ఇంకెవరినన్నా కలువు. హైడ్రాన్ ఆపుతున్నావు, సిగ్గులేని మనిషిగా ఈరోజు నువ్వు మిగిలిపోతావు. హైడ్రాన్ ఆపుతున్నావు, మూసిని ఆపుతున్నావు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? గౌరవ ఐటీ మంత్రిగా నువ్వు పనిచేసి, ఇలా మున్సిపల్ మంత్రిగా పనిచేసి నువ్వు ప్రజలకు ఏం చెప్తా ఉన్నావు? సిగ్గు శరం ఉండాలని చెప్పి మీ ద్వారా నేను కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నా. ఇక దాని గురించి మాట్లాడకపోవడం సబం. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో పనిచేసి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు పార్టీకి. కేసీఆర్ గారికి సోయి లేదులే. ఇక అంటే ప్రజల మీద సోయి లేదు, అంటే తాగి సోయి లేదు, ప్రజల మీద సోయి లేదు. మళ్ళా ఎలక్షన్ ముందుకు రావాలి, కళ్ళబొల్లి మాటలు చెప్పాలి, దళితులను సీఎం చేస్తా అని చెప్పాలి, 3 ఎకరాల భూమి ఇస్తానాలి, ట్యాంక్ బోన్లో నీళ్లు కొబ్బరి నీళ్ళు చేస్తానాలి, ఈఫిల్ టవర్లు కడతానాలి, లేకపోతే అదేది స్వీడన్ చేస్తానాలి, ఇంకేదైనా చేస్తా అని కళ్ళబొల్లి మాటలు చెప్పాలి, దళిత బంధు ఇస్తానాలి, బీసీ బంధు ఇస్తానాలి, అన్ని సగం సగం చేయాలి. దళిత బంధు బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాలి, ఎస్సీ బంధు బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ తొత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానాలి. ఇవన్నీ మాటలు ప్రజలు ఇలా మీరు ఇవన్నీ చేస్తే ప్రజలు మమ్మల్ని ఎందుకు హర్షిస్తారు? మా ప్రభుత్వం ఎందుకు వస్తుంది? మీరు పోయి ఫామ్ హౌస్లలో ఎందుకుంటారు? ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఆవేశం తగదు. మీరు గౌరవ హోదాలలో పనిచేసిన వాళ్ళు, మాలాంటి వాళ్ళకు ఉండాలి ఆవేశము. మేము ఎమ్మెల్యేలుగా ఓడిపోయినాం, మాకుండాలి ఆవేశం ఆవేదన. మీకెందుకు ఉంటుంది? ప్రజలను కాపాడుకోండి. ముందు అసెంబ్లీకి రండి. రేపటి నుంచి అసెంబ్లీ సెషన్స్ మొదలు పెడతా అని చెప్తుండు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. రండి, వచ్చి ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి కొట్లాడండి. అప్పులు మిమ్మల్ని నమ్ముతారు ప్రజలు. అనవసరంగా మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఎప్పటి నుంచో బీఆర్ఎస్ బీజేపీ ఉండే కదా. దేశం మొత్తం మీద నేను పోయి మహారాష్ట్రలో కలుస్తా, నేను పోయి వెస్ట్ బెంగాల్లో కలుస్తా, నేను పోయి కేరళలో కలుస్తా అని ఆయన ఒక్కడే ఏం పోలేడు. ఈయన నరేంద్ర మోడీ గారు ఏ టీం బి టీం ప్లాన్ చేసుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ని దెబ్బతీయాలనే ఒక యోచనతోని పోయిండు. కానీ అక్కడ ఆయన ఫెయిల్ అవుతుండు, ఇక్కడ ఈయన ఆల్రెడీ ఫెయిల్ అయ్యిండు. ఇక ఏ టీం బి టీం కలిసి మళ్ళీ మధ్యలోకి వచ్చిరనుకో, ప్రజలే ఇప్పుడు జరిగేటివి గ్రాడ్యుయేటెడ్ ఎలక్షన్స్. ఇంకా వాళ్ళు ఇంకా ప్రజల కన్నా ఎక్కువ చిత్తశుద్ధితో ఉంటారు. మీకు రాబోయే రోజులలో ఇంకా మంచి గుణపాఠం కూడా చెప్తారని చెప్పి మీ ద్వారా నేను వారికి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.